ఇంకా ఈ రివ్యూ ఎవరి కోసం అంటే, అబ్బా చాలా ఫైట్స్ ఉన్నాయంట కదా, ఇప్పుడు మూవీకి వెళ్ళడం అవసరమా, తర్వాత చూడొచ్చులే, టీవీలో వచ్చినప్పుడు చూడొచ్చులే అలా అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అనమాట. యాక్చువల్లీ నేను కూడా అలానే అనుకున్నాను. నాకు బేసిక్గా ఫైట్స్ అంటే అస్సలు నచ్చవు. సో ఈ మూవీలో చాలా ఫైట్స్ ఉన్నాయి కదా, వద్దులే అని. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారు, మంచిగా ఉన్నారు? నేనైతే మస్తున్నా. సో మేము సాటర్డే రోజు పుష్ప 2 సినిమాకి వెళ్ళేసి వచ్చాం అనమాట. ఈ రోజు వచ్చేసి మండే. నాకు రివ్యూ చేయడానికి అసలు సాటర్డే నుంచి ఇప్పటి వరకు టైం అస్సలు కుదరలేదు, అందుకని కొంచెం లేట్గా అయితే నేను రివ్యూ చేస్తున్నాను. నేను ఇప్పటి వరకు ఏ మూవీకి కానీ ఏ షోస్కి కానీ రివ్యూ అయితే చేయలేదు. ఫస్ట్ టైం ఈ మూవీకి అయితే నాకు రివ్యూ చేయాలి అని జెన్యున్గా అనిపించింది, అందుకని రివ్యూ అయితే చేస్తున్నాను. అండ్ ఇంకా ఈ రివ్యూ ఎవరి కోసం అంటే, అబ్బా చాలా ఫైట్స్ ఉన్నాయంట కదా, ఇప్పుడు మూవీకి వెళ్ళడం అవసరమా, తర్వాత చూడొచ్చులే, టీవీలో వచ్చినప్పుడు చూడొచ్చులే అలా అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అనమాట. యాక్చువల్లీ నేను కూడా అలానే అనుకున్నాను. నాకు బేసిక్గా ఫైట్స్ అంటే అస్సలు నచ్చవు. సో ఈ మూవీలో చాలా ఫైట్స్ ఉన్నాయి కదా, వద్దులే అని అనమాట. కాకపోతే మా హస్బెండ్కి చాలా చూడాలి అనే ఫీలింగ్లో ఉన్నాడు. సో తీసుకొని వెళ్ళాడు అనమాట. సో నేను అస్సలు డిసప్పాయింట్ అవుతానేమో, ఎందుకంటే ఓవర్ ఫైటింగ్స్ అలా ఉండడం నాకు అంతగా నచ్చదు. సో అలా అని అనుకున్నాను. బట్ ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ సీన్ నుంచి, అల్లు అర్జున్ గారి ఎంట్రన్స్ సీన్ నుంచి ఎండ్ వరకు ఓన్లీ జస్ట్ 3 ఫైట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఆ 3 ఫైట్స్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ అనమాట. అసలు నాకు అదైతే ఒక ఫైటింగ్ లాగా పిచ్చి పిచ్చిగా కొట్టేసుకోవడం కానీ అట్లా ఏమీ లేదు. ఒక ప్యాషన్గా ఒక మూవీ తీస్తే ఒక స్టార్ ఎలా ఉంటుందో అలా అయితే అనిపించింది అనమాట. ఫైట్స్ చేయడం కూడా అసలు అది ఎవరైతే ఫైట్ మాస్టర్స్ ఉంటారో వాళ్ళకి సూపర్ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అనమాట. లాస్ట్ ఫైట్ అయితే ఇరగదీశారు అసలు. ఒక్కొక్కరిని నిజంగా కొరికి పడేశాడు అనమాట. అసలు కొట్టడం కాదు, కొరకడమే మీద పడేసి కొరికాడనమాట. అయితే మా వాడు లాస్ట్ ఆ ఫైట్ చూసినప్పుడు ఏమన్నా లయన్ అమ్మమ్మ అలా కొరుకుతున్నాడు అని చెప్పేసి, మా చిన్నోడు కూడా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఒక మూవీ కూడా మిస్ అవ్వకుండా చూసాడు. ఫస్ట్ టైం వాడు కూడా ఒక మూవీ అలా చూడడము నాకైతే సూపర్ డూపర్గా అనిపించింది. అండ్ ఇంకా నెక్స్ట్ చెప్పాలి అని అనుకునేది ఏంటి అని అంటే, జాతర సాంగ్ అనమాట. జాతర సాంగ్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్, గూస్ బంప్స్ సాంగ్ అది. అసలు ఆ సాంగ్ అంత ఫీల్ ఉంటే, సాంగ్ అయిపోయిన తర్వాత ఒక సీన్ ఉంటుంది చాలా ఎమోషనల్ అండ్ చాలా కనెక్టెడ్. అసలు పుష్పరాజ్ లోపల అంత ఎమోషన్, అంత బాధ ఉంది అని అప్పుడు తెలుస్తుంది అనమాట. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అండ్ సాంగ్స్ కూడా కిరాక్ అంటే కిరాక్ ఉన్నాయి. సో సాంగ్స్ ఫస్ట్ టైం విన్నప్పుడు కూడా నాకు అంతగా కనెక్టెడ్గా అయితే అనిపించలేదు, కానీ మూవీ చూసిన తర్వాత సిచ్యువేషన్ని బట్టి సాంగ్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిన సాంగ్ ఏంటంటే సూసేకి ఒకటి, అండ్ కిసిక్ అయితే అస్సలు కిరాక్ ఉందన్నమాట. చాలా చాలా బాగుంది అసలు. అండ్ యాజ్ పర్ ద సిచ్యువేషన్ సాంగ్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. అదే కాకుండా అండ్ లాస్ట్ క్లైమాక్స్ ఎమోషనల్ సీన్ కానీ, అండ్ ఐడియాస్, పుష్పరాజ్ ఐడియాస్ కానీ, అండ్ రెడ్ శాండిల్వుడ్ ఎలా అయితే దాటిస్తాడో అట్లాంటి ఐడియాస్, థాట్స్, ఇవన్నీ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటి ఒక్కొక్క సీన్ అసలు కిరాక్ సీన్స్ ఉన్నాయన్నమాట. అసలు అన్ని విజిల్ సీన్సే ఉన్నాయి. నాకు విజిల్ వేయడం రాదు కాబట్టి నేను థియేటర్లో వేయలేదు, కానీ యాక్చువల్లీ అసలు చాలా చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే. ఇది నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించిందో నాకు మీకు ఎలా అనిపిస్తుందో పర్సనల్గా నాకైతే తెలీదు. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. నాకు అసలు ఫైట్స్ అవన్నీ నచ్చని వాళ్ళకి నచ్చని నాలాంటి పర్సన్కి కూడా ఫైట్స్ నచ్చాయంటే మీరు ఆలోచించండి అవి ఎంత బాగున్నాయో అండ్ ఎంత బాగా తీశారో. ఒక్కొక్క సీన్ కూడా ఎక్సలెంట్ అనమాట. అండ్ ఫస్ట్ లో ఒక సీన్ ఉంటుంది, అది మధ్యలో కట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. మేబీ ఆ సీన్ కి కనెక్షన్ పార్ట్ 3 ఉండొచ్చు. సో మీరైతే డిసప్పాయింట్ అవ్వకండి ఆ సీన్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏం జరిగింది అసలు అనేసి. ఎందుకంటే నేను కూడా అట్లనే అయ్యాను. తర్వాత స్లోగా అనుకుంటే ఓహో ఓకే పార్ట్ 3 ఉంటుంది కదా, అందులో చూపిస్తారు అనే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. మొత్తానికి
సినిమా గురించి చెప్పాలంటే సూపర్ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రా ఆర్డినరీ. అసలు ఇంకా చెప్పడానికి వర్డ్స్ అయితే నాకు అసలు లేవు. సో మీరు ఇప్పటి వరకు ఇంకా సినిమా చూడలేదు, ఇంకా డైలమాలో ఉన్నారు, వెళ్ళాలా వద్దా, అంత వెళ్ళడం అవసరమా లేదా అని అనుకునే వాళ్ళు కంపల్సరీ మూవీకి అయితే వెళ్ళి చూడండి. మీరు ఆ ఫీల్ మూవీలోనే మీకు వస్తుంది. మీరు టీవీలో చూసి అట్లా మీకు ఆ ఫీల్ అయితే రాదు. మూవీ థియేటర్లో చూస్తే మీకు ఆ మూవీ ఫీల్ అయితే వస్తుంది అనమాట. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్ లో నేను మూవీకి అయితే ఎలా వెళ్ళాను అండ్ మేము దుబాయ్ మాల్ లో మూవీకి వెళ్ళాను అనమాట. సో దుబాయ్ మాల్ లో థియేటర్ ఎలా ఉంటుంది అదంతా నేనైతే ఒక వ్లాగ్ అయితే చేశాను. నెక్స్ట్ వ్లాగ్ లో అదైతే మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.